రైట్. మరి అందరికీ తెలిసినటువంటి అంశమే అహ్మదాబాద్ విమానం కుప్పకూలిపోయి మరి విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికుల్లో మరి 241 మంది మరణించారు. అందులో ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, చదువుకున్నటువంటి విద్యార్థులు, చిన్నారులు 11 మంది చిన్నారులు, 2 పసికందులు, ఇలా ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది వారి జీవితాల కోసం కళ్ళకన్న వారు ఉన్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. సో ఎంతోమంది ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా 241 మంది చనిపోయారు. కేవలం ఒక్కరు మాత్రం బయటపడ్డాడు. ఈయనే మృత్యుంజయుడు. మరి ఎలాంటి గాయాలు లేకుండా ఈయన బయటపడ్డాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడ్డాడు. ఈయన ఒక్కడే బయటపడ్డ పరిస్థితి ఉంది. ఒక చిన్న చిన్న గాయాలు మాత్రమే ముఖం మీద మాత్రమే తగిలాయి. అయితే ఒకసారి కనుక చూస్తే ఈయనకు సంబంధించి ఈయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం బ్రిటిష్ పౌరుడిగా ఆయనకి అక్కడ పౌరసత్వం ఉంది. అయితే ఈయన తన సోదరుతో కలిసి ప్రయాణిస్తున్నారు. అయితే ఈయన ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపుగా ఎవరెవరైతే ఉన్నారో ప్రయాణికులకు సంబంధించి ఒకరు మినహాయించి దాదాపు అందరూ కూడా చనిపోయినట్లయితే ఇప్పటికే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కూడా వెల్లడించారు. అయితే ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద విషాదమైనటువంటి వాతావరణం నెలకొంది. తమ ఆత్మీయుల క్షేమ సమాచారం కోసం బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకొని ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కనీసం ఎవరైనా బతికుంటారేమో అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూశారు. అయితే ఆ ఆశ లేదు. కేవలం ఈయన ఒక్కడు మాత్రమే జన్మించారు. అయితే ఈయన బ్రిటిష్ పౌరుడైనటువంటి విశ్వాస్. ఈయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. గత 20 సంవత్సరాల క్రితం ఆయన బ్రిటిష్ వెళ్ళారు, లండన్ వెళ్ళారు. అక్కడే స్థిరపడిపోయారు ఆయన. సో అక్కడ పౌరసత్వం వచ్చింది. సో కాబట్టి ఈయన అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇండియా వచ్చి తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబీకులు, తన కుటుంబ సభ్యులు కొంతమంది ఇండియాలో ఉంటే వారిని చూసేందుకు వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో, మరి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈయనైతే మరణించిన పరిస్థితి ఉంది. ఈయన టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలోనే ఒక పెద్ద శబ్దం వినిపించిందని. ఎందుకంటే విమానం జస్ట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినటువంటి జస్ట్ 30 సెకండ్లకే ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది అని ఈయన విశ్వాస్ చెప్తున్నాడు. ఒక జాతీయ మీడియాకి చెప్పాడు కొద్దిసేపటి క్రితం. అయితే అక్కడ ఒక భయానకమైనటువంటి క్షణాలు, సంఘటనలు జరిగాయి. మొత్తం కూడా చుట్టూతో కూడా పెద్ద పెద్ద అగ్నిగోళం లాగా ఉన్న పరిస్థితి ఉంది. విమానం కూలిపోయి ఎక్కడ పట్టిన శవాలు గుట్టలుగా మాంసపు ముద్దలు పడి ఉన్నాయి. అవన్నీ చూసి నాకు భయం వేసింది. అక్కడి నుంచి లేచి నేను పక్కకు వెళ్ళిపోయానని చెప్పేసి అయితే చెప్పాడు. అదేవిధంగా ఈయన ఎవరో పట్టుకొని అంబులెన్స్లో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పాడు. అయితే తన వద్ద ఇంకా బోర్డింగ్ పాస్ కూడా ఉందని చెప్పేసి విశ్వాస్ చూపించాడు. ఈయన గురించి కనుక చూస్తే ఒకసారి ఈయన తన సోదరుడి కోసం ఆవేదన చెందుతున్నాడు. ఎందుకంటే అంటే కాసేపు ఈయన పూర్తిగా అంటే ఏం జరిగింది తెలుసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే అప్పటి వరకు కూడా విమానంలో ఉన్నారు చాలామంది ప్రయాణికులు. తన సోదరుడు తన సీట్ కన్నా కూడా ముందు సీట్లో కూర్చున్నాడు అని చెప్తున్నాడు. ఆ ముందు సీట్లో కూర్చున్నాడు తన సోదరుడు. ఇద్దరు కలిసి మరి తిరిగి ప్రయాణం అయ్యారు లండన్కి. తమ కుటుంబీకులను చూడటానికి వీళ్ళు ఇండియా వచ్చారు. సో ఇండియా వచ్చిన క్రమంలో మళ్ళీ తిరిగి ప్రయాణం అయినటువంటి సందర్భంలో ఆ ఫ్లైట్ ఎక్కినటువంటి 30 సెకండ్లకే అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినటువంటి 30 సెకండ్స్ వ్యవధిలోనే ఫ్లైట్ కూలిపోయింది. ఒకసారిగా పెద్ద శబ్దం వచ్చింది, మంటలు చెలరేగాయి. కానీ తాను పైకి లేచి చూసేసరికి చుట్టూతో కూడా మంటలు, అదేవిధంగా శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి, మాంసపు ముద్దలు పడి ఉన్నాయి. సో అవన్నీ చూసి తనకు భయం వేసిందని చెప్తున్నాడు. అయితే తన సోదరుడు కోసం ఆయన వెతుక్కుంటా ఉన్నాడు. తన సోదరుడు కనిపించట్లేదని, తన సోదరుడు ఆచూకీ చెప్పమని చెప్పేసి ఆయన చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉండటం. అయితే అక్కడ చుట్టుపక్కల ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎందుకంటే ఆయనకేం అర్థం అవ్వలేదు. అంటే అలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఒక వ్యక్తి బతికి బయటపడ్డ సంఘటనలో పూర్తిగా అంటే తను ఉన్నటువంటి పరిస్థితి మానసిక స్థితి నుంచి పూర్తిగా మనిషి మారిపోతాడు. అలాగనే ఈయన మారిపోయాడు. పూర్తిగా మారిపోయి అసలు తనకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. తనతో పాటు తన సోదరుడు వచ్చాడు. దయచేసి తన సోదరుడు ఎక్కడున్నాడో ఆచూకీ తెలపమని చెప్పేసి ఈయన చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉండటం ఏదైతే ఉందో అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నాడు. ఎందుకంటే బహుశా అంటే అప్పటికి తాను తెలిసినప్పటికీ కూడా పరిస్థితి అర్థమవుతున్నప్పటికీ కూడా తన సోదరుడు మాత్రం బతికుంటాడని ఒక హోప్తో ఉన్నాడు. ఎందుకంటే తాను బతికి బయటపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా తన సోదరుడు కూడా బతికుంటాడనే హోప్ ఉంది ఆయనకి. కానీ ఆ హోపు అయితే లేదు. ఎందుకంటే 242 మంది ప్రయాణికులు కేవలం ఈయన ఒక్కడు మాత్రమే బతికి బయటపడ్డాడు. మిగతా వాళ్ళందరూ కూడా సజీవ దహనం అయిపోయారు. ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి ఉంది. రక్తపు ముద్దలుగా మిగిలిపోయారు. అందులో 11 మంది చిన్నారులు ఉన్నారు. 2 పసికందులు కూడా మరి ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. ఇది నిజంగా ఆ గుండెలు పిండేటువంటి సంఘటన, హృదయ విదారకమైనటువంటి ఘటన. ఇలాంటి ఘటన ఇప్పటి వరకు భారతదేశంలో ఎప్పుడు జరగలేదని చెప్పాలి. ఒక అతిపెద్ద ఘటన ఇది. ఆ విమానం ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించిన
సంబంధించినటువంటి హాస్టల్ భవనాల మీద కూలుతుంటే 2 పెద్ద పెద్ద బిల్డింగులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలామంది విద్యార్థులు 1 గంట 17 నిమిషాల సమయానికి జరగడంతో అక్కడ చాలామంది విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు భోజనం చేయడానికి అక్కడికి వచ్చినటువంటి క్రమంలో మరి చాలామంది మెడికల్ విద్యార్థులు చనిపోయారు. అదేవిధంగా 20 మంది మెడికోలు అంటే 20 మంది వైద్యులు కూడా ప్రాణాలు విడిచారు. ఆ 242 మంది ప్రయాణికులతో పాటు, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు, అంటే ఈయన బతికి బయటపడ్డారు 241 మంది ప్రయాణికులతో పాటు. ఎక్కడైతే ఈ యొక్క విమానం కూలిందో, ఏ భవనం మీద అయితే కూలిందో, 2 భవనాలు ఏదైతే మెడికల్ హాస్పిటల్కి సంబంధించి, మెడికల్ కాలేజీకి సంబంధించి హాస్పిటల్ అంతా కలిసి ఉన్నటువంటి ఆ ఒక మెడికల్ కాలేజీ మీద పట్టడంతో అది హాస్టల్ భవనంలో భోజనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి. నిజంగా అయితే ఆ 242 మందిలో మాత్రం ఈయన బతికి బయటపడ్డాడు. అప్పటి వరకు అయితే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు 6 గంటల 30 నిమిషాల సమయానికి. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా బతికి లేరు, 242 మంది ప్రయాణికులు చనిపోయారని చెప్పేసి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత ఈయన ఆ ఫ్లైట్లో నుంచి ఈయన లేచి అక్కడ ఉన్నటువంటి ఆ శకలాల మధ్యలో నుంచి ఈయన లేచి రావటం కూడా ఆ స్థానికులందరూ కూడా నివ్వెరపోయి చూసిన పరిస్థితి. ఎందుకంటే ఈయన సీట్ నెంబర్ అవన్నీ కూడా చెక్ చేసి ఈయనే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. ఈయన లండన్ వెళ్తున్న క్రమంలో ఈయన సోదరుడు కూడా అదే ఫ్లైట్లో ఉన్నాడు. సోదరుడు ఆచూకీ తెలియడం లేదని చెప్పేసి ఈయన చెందుతున్న వేదన ఏదైతే ఉందో చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు తెప్పిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి అంటే దేవుడు ఈయనకు రాసి పెట్టాడు, నువ్వు అంటే ఈయనకి ఈ భూమి మీద ఇంకా ఈయన ఏదో చేయాల్సింది ఉంది, ఈయన ఏదో సంకల్పం ఉంది ఈయనతో అని చెప్పేసి ఏమో బహుశా మరి ఈయన మరి బతికి బయటపడ్డాడు, లేకపోతే మరి ఇంకా అంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో అంటే అన్ని దేవుళ్ళు, ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళ యొక్క ఆజ్ఞ లేనిదే మనుషులకి చనిపోరు ఏమీ కారని. సో బహుశా మరి దేవుడు ఇతను ఎందుకు బతికించాడు, మిగతా వాళ్ళందరినీ, చిన్నారుల్ని, పసికందుల్ని ఎందుకు మరి ఆ విధంగా వారి ప్రాణాలను హరించాడు అనేది ఇప్పటికీ కూడా అదొక ప్రశ్నార్థకం. మరి ఎందుకంటే ఇలాగ ఒక వ్యక్తి బతికి బయటపడ్డందుకు సంతోషించాలా, లేకపోతే ఈ ఎంతోమంది వందలాది మంది సజీవ దహనం అయిపోయి రక్తపు ముద్దలుగా పడినందుకు బాధపడాలా తెలియని పరిస్థితి అయితే ఆ చుట్టుపక్కల అయితే ఏర్పడింది. సో ఈయన ఒక్కడు బతికి బయటపడ్డాడు, ఒక్కడు మృత్యుంజయుడు బతికి బయటపడ్డాడు. సో నిజంగానే ఈయన ఖచ్చితంగా మృత్యుంజయుడు అనుకోవచ్చు, ఎందుకంటే ఇది మరో జన్మ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈయన మరొక జన్మ ఎత్తాడు. ఈయన ఏ జన్మలో మరి ఏ పుణ్యం చేసుకున్నాడో, లేకపోతే ఈయన చేత భగవంతుడు చేయించాల్సినటువంటి పుణ్యకార్యాలు ఏం మిగిలి ఉన్నాయో తెలియదు. కానీ ఈయన ఒక్కడిని ఎలాంటి దెబ్బలు లేకుండా, ఎలాంటి అంటే ఎక్కడ కాళ్ళు విరగటమో, చేతులు విరగటం, లేకపోతే ఇంకేదో ఒకటి ఇంజ్యూర్ అవ్వటం అలాంటి ఏమీ లేకుండా ముఖం మీద చిన్న చిన్న గాయాలతోటి ఈయన సేఫ్గా మరి భగవంతుడు బయటపడేసాడు అనేది అయితే ఖచ్చితంగా ఈ దుస్థితి మొత్తం చూస్తే, దేవుని నమ్మే వాళ్ళకి దుస్థితి మొత్తం చూస్తే అయితే ఇదే అర్థం చేసుకుంటారు. అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఒక్కడు బతికి బయటపడ్డాడు, ఈయనే మృత్యుంజయుడు. సో మిగిలిన ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఆత్మశాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈరోజు ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా మన 99 టీవీ ప్రత్యేకించి అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా మనం మధ్యాహ్నం నుంచి కూడా అందించాం. అయితే ఆ 242 మంది ప్రయాణికుల్లో కొంతమంది అయినా బ్రతికి బయటకు వస్తారని చెప్పేసి ఆశించాం. అదేవిధంగా ఎక్కడైతే భవనం మీద కుప్పకూలిందో అక్కడ ఖచ్చితంగా అందరూ కూడా సేఫ్గా ఉంటారని మనం మధ్యాహ్నం నుంచి కూడా ఆశించాం. కానీ మన ఆశలు అడియాసలు అయ్యి చాలామంది మృత్యువాత పడ్డారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.